ఓం నమో శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. శ్రీమాత్రే నమః. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క పరిపూర్ణ కరుణా కటాక్షాలు భక్తజనాలకి అందరికీ కూడా అందాలని మనస్ఫూర్తిగా అమ్మ పాదాలు పట్టి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నిన్నటి వరకు కూడా అమ్మవారు మెడలో ధరించినటువంటి మంగళసూత్రానికి సంబంధించినటువంటి నామాన్ని చెప్పారనమాట. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమో నమః. అమ్మవారి ముఖం వరకు చెప్పినటువంటి నామాలన్నీ కూడా లావణ్య లహరి అంటారు. లావణ్యానికి ప్రతిరూపమే ఆ యొక్క దేహ సౌందర్యం అమ్మవారి ముఖము. అందుకే లలిత అంటేనే లావణ్యం అన్నమాట. విపరీతమైనటువంటి లావణ్యానికి లాలిత్యానికి ప్రతిరూపం అమ్మవారి యొక్క నామం లలితాదేవి. లోకానతీత లలిత లలితా తేన చోత్సతే. మా నీ పేరు విన్నంత మాత్రం చేత నీ మనస్సులో ఉప్పొంగేటటువంటి మా బిడ్డల యందు నీ భావం లాలిత్యం అన్నమాట. అమ్మ లాలిత్యము కూడా అమ్మవారి లాలిత్యమే. కాబట్టి కామేశబద్ధ మాంగళి సూత్ర శోభిత కందరాయ నమో నమః. అందుకే మనకి దేహంలో కూడా ఎన్ని అవయవాలున్నా కూడా ఈ మంగళసూత్రం అనబడేటటువంటి ఈ కంఠాల దగ్గరే గడ్డిస్తారనమాట, కంఠంలోనే. ఏమండి అది కూడా ఒక బంగారపు ఆభరణం లేదా పసుపు తాడు అవ్వచ్చు. చేతులకు కట్టుకూడదా, లేదా పాదాలకు కట్టకూడదా, నడుముకు కట్టకూడదా? వడ్డానం పెడుతున్నారు, అలాగే మొలతాడు కడుతున్నారు, చేతులకు కంకణాలు కడుతున్నారు, గాజులు వేసుకున్నారు, చేతులకు కట్టకూడదా అంటే ఇప్పుడు కూడా దేహంలో గనక ఏ శరీర అవయవం ఉన్నా లేకపోయినా సరే ఈ తలకి మెడకి సంబంధం మాత్రం ఉండి తీరవలసిందనమాట. తలకి ఈ మొండెం భాగానికి. ఎందుకు మెడలోనే కట్టిస్తారంటే నా దేహంలోనే ఒక ప్రమాదం సంభవించేదని ఒక అవయవం పోయింది అనుకుందాం అనుకోండి, అది మరలా తిరిగి రాదనమాట. తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. లేదా కొన్ని శస్త్రచికిత్సలు చేసి కృత్రిమమైనటువంటి అవయవాన్ని పెట్టచ్చు. కానీ దేహం అంతటికి కూడా ఎటువంటి ఆపద కలిగినా కూడా సంకేతాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ మెదడులోంచే వస్తాయన్నమాట. మెదడు. ఎందుకంటే నా దగ్గర ఇక్కడ ఏదో కాలికి దగ్గర ఏదో చిన్న దోమ చీమ కొడుతుంది అనుకోండి, అక్కడి నుంచి సంకేతాలు వెళ్ళి మెదడులో ఖండించి ఆ చీమని వెంటనే నువ్వు తరిమేసేయి అనేటటువంటి సంకేతాలు ఈ మెదడులోంచే ఆ సంకేతానికి వెళ్తాయి అన్నమాట. లేదా వెన్నుముకల నుంచి, అది చిన్న మెదడు కావచ్చు, పెద్ద మెదడు అవ్వచ్చు. కానీ ఈ దేహానికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా నీ దేహం సంగతి నువ్వే చూసుకో, నేను పట్టించుకోను అనేటటువంటిది ఈ మెదడు ఎప్పుడూ అలా అనదనమాట. ఈ మెదడులోంచి సంకేతాలు దేహమంతా ప్రసరిస్తూనే ఉంటాయి. అలాగే దీనికి ఎటువంటి ఆపద కాకుండా రక్షించుకునే బాధ్యత కూడా ఈ శరీర అవయవాలదే. కానీ మెడ వేరు, మొండెము వేరు అంటారు అనమాట. మొత్తాన్ని కలిపి దేహమే అంటారు. కాబట్టి శాస్త్రంలో ఏముంటాయంటే ఈ తలభాగం భార్య అయితే ఈ మొండెం భాగం పురుషుడు, లేదా మొండెం భాగం భార్య అయితే తలభాగం స్త్రీ అన్నమాట. ఈ యొక్క పురుషుడు, భార్యాభర్తలు ఎటైనా కావచ్చు అన్నమాట. ఈ దేహానికి ఆపద వచ్చింది కదా అని చెప్పి నేను పట్టించుకోనని చెప్పి ఈ మొండెం తల అనదు. తలకి ఆపద వచ్చింది కదా అని చెప్పి నేను మొండెం నాకేం సంబంధం అని చెప్పి ఈ మొండెం అన్నదన్నమాట. కాబట్టి రెండింటిని అనుసంధానం చేసేటటువంటి ప్రక్రియ ఏదైనా ఉంటే ఈ మెడే అన్నమాట. మిగిలిన ఏ అవయవాలైనా సరే
తెగబోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక ప్రమాదవశాత్తు పోయినా సరే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చిటికెన వేలు పోయినా, కాలు పోయినా లేదా చేతులు పోయినా సరే. కానీ ఈ ప్రదేశం నుంచి ఈ తల భాగం గనుక వేరైతే మరలా తిరిగి అతికించేటటువంటి ప్రయత్నము చేయరు. అదొక సంభవం కానే కాదనమాట. అది సంభవమైనటువంటిది ఎవరికై అంటే కేవలంగా పరమేశ్వరుడికి మాత్రమే. వైద్యులకే వైద్యుడు పరమేశ్వరుడు. తల తీసినా సరే అంటించగలిగిన ఘటన సమర్థుడు. మొట్టమొదటి వైద్యుడు ఎవరైనా ఉంటే ఆయనే అనమాట. అందుకే ఇప్పటి రోజుల్లో కాళ్ళు కృత్రిమం పెట్టుతున్నారు. చేతులు కృత్రిమంగా పెడుతున్నారు. కానీ ఆ రోజుల్లో వైద్యులకు తలే కృత్రిమంగా పెట్టాడనమాట ఆయన గణపతికి. గణపతికి తలే మార్చి ఆయన ఏనుగు తలను అంటించగలిగిన ఘటన సముద్రుడు మహావైద్యుడు అనమాట. అందుకే ప్రథమో వైద్యోభిషగో అనేటటువంటి మంత్రం కూడా ఆయనకే ఉంటుందన్నమాట. ప్రథమమైనటువంటి వైద్యుడు ఆయనే, పరమేశ్వరుడే. కాబట్టి మంగళసూత్రం మెడలోనే కట్టిస్తారన్నమాట. అందుకే ఈ కంఠమనందు కట్టబడినటువంటి ఈ మంగళకరమైనటువంటి క్రతువు ఏదైతే ఉందో అది మన ఇద్దరి జీవితానికి కూడా వారధి లాంటిది. కంటే భద్నాభి శుభతే త్వం జీవ శరదశతం అనేటువంటి నామని చెప్పారు. ఇవాళ రోజున కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితాయ నమో నమః. మరలా నేను ఆ మంగళసూత్రం గురించి వెళ్తే ఈ నామం కూడా ప్రారంభం చేయలేమని చెప్పి మంగళసూత్ర అమ్మవారి యొక్క మంగళసూత్రానికి నమస్కరిస్తూ అమ్మవారి భుజములు కీర్తి వైభవాన్ని చెప్తున్నాను అనమాట. కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితాయ నమో నమః. కనకాంగద, కనకము అంటే బంగారం, అందరికీ తెలిసిందేనమాట. కేయూరములు అంగదములు, కేయూరములు. కనకం అంటే బంగారము, కేయూరం అంటే ఈ భుజములకు పెట్టుకునేటువంటి ఆభరణములు. అంటే అరవంకీలు అంటారు చూసారా మన భాషలో, అరవంకీలు. కనక అంగదములు, కేయూరములు. కనకాంగద బంగారపు ఆభరణములు. కనకాంగద కేయూర కమనీయమైనటువంటి భుజములతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి. బంగారపు ఆభరణములతో చేయబడినటువంటి ఈ యొక్క అరవంకీలు ధరించి ఆ భుజముల వైభవాన్ని ఆ భుజముల యొక్క వైభవంతో ప్రకాశముతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి అన్నమాట ఆ యొక్క కేయూరములు. అంగదములు, కేయూరములు కూడా ఇవన్నీ కూడా భుజములకు సంబంధించినటువంటి ఆభరణములు. అందుకే సహజంగా స్త్రీకి అనేక రకాలైనటువంటి ఆభరణాలు ఉంటాయి. పురుషుడికే ఉంటాయి, గతంలో స్త్రీకి ఉండేవి. పురుషుడికి ఉండేవి స్త్రీకి కూడా ఉంటాయన్నమాట. అందుకే మన దేహంలో ఏ ఒక్క షట్చక్రాలు అయితే ఉంటాయో ఆ షట్చక్రాలను కూడా ఆ శక్తిని రక్షించుకోవటం కొన్ని స్థానాల్లో కొన్ని బంగారపు ఆభరణాలు పెట్టేవారు అనమాట గతంలో. ఇప్పుడు బంగారం ధరించే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. కానీ అసలు ఏ బంగారపు ఆభరణం యొక్క విలువ, ఏ బంగారపు ఆభరణం యొక్క శక్తి, ఎక్కడ ఏ ఆభరణం ధరిస్తే అది ఉంటుందని తెలుసుకోవడం ద్వారా కొన్ని శక్తులు మనం రక్షింపబడతాయి అన్నమాట. అందుకే అమ్మవారి ముక్కుబొడుగు ధరిస్తారనమాట. ముక్కుబొడుగు ఎందుకు ధరిస్తారండి స్త్రీలు అంటే, అక్కడ బంగారం వస్తువును పెడతారనమాట. బంగారం కానీ, ముత్యాన్ని కానీ లేదా వజ్రాన్ని కానీ పెడతారు. పెట్టినప్పుడు ఆ ముక్కుబొడుగు ధరించినటువంటి స్త్రీలకి ఈ ముక్కుకి శ్వాస సంబంధితమైనటువంటి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆ బంగారపు కానీ, ముత్యము కానీ, ఆ యొక్క వజ్రం కానీ కాపాడుతుందన్నమాట. లోపలికి పీల్చబడేటటువంటి గాలిని శుద్ధిపరిచి ఆ బంగారం శుద్ధి చేస్తుందన్నమాట. అందుకే వస్తువు పాత్రతను బట్టి పవిత్రత కూడా ఏర్పడుతుందన్నమాట. అందుకే ఇన్ని లోహాలున్నా కూడా వెంకటేశ్వర స్వామి కానీ కొన్ని దేవాలయాలకు కానీ బంగారపు తాపడం ఎందుకు వేస్తారంటే దాని పవిత్రత. అది పవిత్రతని కాపాడుతుంది, శుచిని శుభ్రతను కూడా ఏర్పరుస్తుందన్నమాట. అందుకే కదండి ఇనప కంచంలో తింటే ఒక ఫలితం, వెండి కంచంలో తింటే ఒక ఫలితం, బంగారపు కంచంలో తింటే ఒక ఫలితం చెప్తారు, అరిటి ఆకులు తింటే ఒక ఫలితం. ఈ పాత్రను బట్టి పవిత్రత కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. అలాగే కొన్ని ఆభరణములు చెవులకి కూడా ఆరోగ్య సంబంధమైనటువంటివి ఈ గాజులు వేస్తారన్నమాట. అసలు యథార్థానికి భారతీయుల పుట్టినటువంటి ఏ స్త్రీ కూడా గాజులు ధరించకుండా ఉండకూడదన్నమాట. కేయూరములు అంగదములు తర్వాత విషయం, కానీ గాజులు అనమాట. ఎందుకంటే భుజములతో కీర్తింపబడినటువంటి తల్లి అంటే ఈ నామంతో అమ్మవారి చేతుల వర్ణన పూర్తయిపోయినట్టు అనమాట. ఎందుకంటే మొట్టమొదటి నామంలోనే అమ్మవారి ధరించినటువంటి చేతులు చూపించారు, ఆ చేతుల ఆభరణాలు చూపించారు. ఈ భుజములతో పూర్తయిపోతుంది అనమాట అమ్మవారి చేతులకు చెప్పబడేటువంటి నామాలు.
ప్రతి మనిషికి ఉండేటటువంటి చేతికి ధరించే ఆభరణాలు ఎటువంటివి అంటే, అది కేవలంగా దేహ సౌందర్యాన్ని పెంపొందించుకునేటటువంటివి మాత్రమే కాదనమాట. స్త్రీకి అమ్మవారి ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అని చెప్పామండి. అవి దేనికి సంబంధించినటువంటి ఆభరణములంటే, అమ్మవారి చేతులకు సంబంధించినటువంటివి ఆభరణములు. అంటే అమ్మవారి చేతుల వర్ణననమాట. అమ్మవారి చేతుల వర్ణనే ఇక్కడ జరుగుతోందనమాట యథార్థానికి. చేతులు చాలా పవిత్రమైనవమ్మ. నీ చేతులు మా కోసం ఎంత కష్టపడ్డాయో. కాబట్టి ఆ చేతులకి ఇటువంటి ఆభరణాలు పెడితే వాడి ఇంకా ప్రకాశం ఇంకా పెరుగుతుంది. ఆ పవిత్రతను మనం గుర్తింపజేయడానికి అందుకే కదండీ! ఎవరైనా మహావిద్వాంసుడు గనక సభలోకి వచ్చాడు. ఆయన గొప్ప సంగీత కచేరీ చేశారంటే ఆయన చేతికి గండబెండేరం వేస్తారనమాట. గండబెండేరం ఎందుకు వేస్తారంటే అంతటి విద్వాంసుడు, మహాపండితోత్తముడు, మహానుభావ మీ యొక్క ఖ్యాతిని మేము తెలుసుకోలేం కాబట్టి గండబెండేరం అనే ఒక ఆభరణం ఆయనకి చేతికి తొడుగుతారు. గండబెండేరం అంటే శిష్యులు ఆయన ఖ్యాతికి మైమరిచిపోయి శిష్యులు సమర్పించేటువంటి ఆభరణం. అంతేగాని ఎవడు పడితే వాడు బజార్‌లో కొనుక్కు తెచ్చుకొని, తయారు చేయించుకొని, వేయించుకునే వస్తువు కాదది. గండబెండేరం. అలాగే గాజులు ప్రతి స్త్రీమూర్తి కూడా ధరించవలసిందే. ఎందుకంటే అమ్మ నీ భుజములంటే చేతులు కూడా వైభవోపేతమైనటువంటి చేతులు కూడా ఎంత గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాయన్నమాట. ప్రత్యేకించి స్త్రీలకి ఈ గాజులు ఎందుకు వేస్తారు? మగవాడికి ఎందుకు ధరించారంటే స్త్రీ ప్రకృతి స్వరూపం సహజంగానే. ప్రకృతిలో నెల నెలకి మార్పులున్నట్టే స్త్రీలో కూడా ప్రతి నెల నెలకి కూడా మార్పులు ఉండి తీరతాయి. పురుషుడికి అవకాశం ఉండదు. అటువంటి అదృష్టం కూడా ఉండదనమాట. ఎందుకంటే పురుషుడు పురుషుడే. కాబట్టి స్త్రీ స్త్రీనే. స్త్రీ ఎప్పుడో కూడా సౌందర్యాన్ని, లాలిత్యాన్ని, ఈ యొక్క ప్రేమని కోరుకుని తీరుతుందనమాట. కానీ పురుషుడికి వీటి మీద ధ్యాస ఉన్నప్పటికీ కూడా ఎక్కువ భాగం, అధిక భాగం స్త్రీల యందే ఉంటుందన్నమాట. కాబట్టి చేతికి గాజులు ధరిస్తారు. చేతులు గాజులు ధరించేటటువంటి దేనికి అంటే సంతానం కనేటటువంటి మహద్భాగ్యం వారికే ఉంటుందన్నమాట. పురుషులకు ఉండదు కదండి. ఉన్నా కానీ ప్రకృతి విరుద్ధమే. ఈ మధ్య నేను ఎవరో కూడా పురుషులు కూడా సంతానం కనేటటువంటి వ్యవస్థ ఏర్పడినప్పటికి కూడా ప్రకృతి పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం స్త్రీలకు మాత్రమే ఉంటుంది. అందుకే నోరారా అమ్మాని పిలిపించుకునేటువంటి అధికారం స్త్రీకి మాత్రమే సంప్రాప్తించాడు పరమేశ్వరుడు, ఆ జగన్మాత కూడా. కాబట్టి గాజులు ధరించినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో మీ యొక్క సంతానం సులువుగా సుఖప్రసవం అవ్వడానికి ఈ గాజులు చాలా దోహదపడతాయి. ఆరోగ్యాన్ని కూడా చాలా పెంపొందింపజేయడానికి అన్నమాట. మీరు గతంలో చూసారంటే ఇప్పుడు కంటే వైద్యులందరూ కూడా ఈ వైద్యులందరూ ఎలా ఉన్నారంటే పంటి నొప్పి వస్తే ఒక వైద్యుడు, ముక్కు శ్వాసకు సంబంధించిన ఒక వైద్యుడు, కంటికి సంబంధించిన ఒక వైద్యుడు, తలకు సంబంధించిన ఒక వైద్యుడు, వెంట్రుకలకు సంబంధించి ఇంకో వైద్యుడు, ప్రతి ఒక్క అవయవానికి ఒక్కొక్క వైద్యుడు అనమాట. గతంలో ఇంతమంది వైద్యులు ఉండేవారు కాదు. డాక్టర్ గారంటే డాక్టర్ గారే. ఆయనకి దేహంలో ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఆయనకి చెప్తే ఆయన చూసేవారనమాట. ఎలా చూసేవారో తెలుసా అండి? ఈ స్టెతస్కోప్‌లు ఏమైనా లేని సందర్భాల్లో ఈ చేతి నాడిని పట్టుకొని, నాడి కొట్టుకునే విధానాన్ని బట్టి ఆయన చెప్పేవారనమాట. ఎక్కడ ఏ అవయవం ఏ లోపంలో ఉన్నదనేటువంటిది. ఆ లోపాన్ని ఆయన సవరించి ఆయన మందులు రాసి ఇచ్చేవారు. లేదా మందులు తయారు చేసి ఇచ్చేవారు ఆయుర్వేద వైద్యంలో. చేతులు పట్టుకుని చూసేవారనమాట వాళ్ళు నాడిని బట్టి. కాబట్టి ఈ చేతులకు సంబంధించిన నరాలనమాట. నరాలు ఎప్పుడూ కూడా కొద్దిగా స్త్రీ చేతుల నరాలు ఎప్పుడూ కూడా కొద్దిగా బరువుకి అలవాటు పడితే ఆవిడ ఆరోగ్యానికి కూడా చాలా ఎక్కువ విశేషం అనమాట. ఎక్కువగా అందుకే మీరు గమనించినట్టయితే ఈ బీపీలు, షుగర్లు ఎక్కువ శాతం పురుషులకే వస్తాయన్నమాట స్త్రీల కంటే కూడా. స్త్రీలకి లేకపోలేదు కానీ ఎక్కువ శాతం తొందరగా వచ్చే అవకాశం పురుషులకి ఎక్కువ ఉంటుంది. స్త్రీలకు ఎందుకు ఉండదయ్యా అంటే ఈ గాజులు ధరించడం, కొన్ని కొన్ని ఆభరణాలు ఖచ్చితంగా ధరించుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి వ్యాధులు కూడా దూరం చేయబడతాయి అన్నమాట. ముఖ్యంగా గుండెపోటు అనమాట. గుండెపోటుకి సంబంధించినటువంటి ఎక్కువ హార్ట్ అటాక్‌లన్నీ కూడా పురుషులకు సంబంధించి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే రక్త ప్రసరణ ఈ చేతుల ద్వారా తొందరగా ఆవిడ చేయబడతాయన్నమాట. తొందరగా రక్త ప్రసరణ అవ్వటానికి ఇవి దోహదపడతాయి ఈ ఆభరణములు. అందుకే పురుషుడు యొక్క అదృష్టం ఏంటంటే గాజుల చేతితో పెట్టినటువంటి భోజనమే పురుషుడికి మహా అదృష్టం అన్నమాట. ఆ ఇంట్లో గాజులు ఘల్లు ఘల్లుమంటూ మోగుతూ ఉంటే, గాజుల చప్పుడు అవుతూ ఉంటే, ఆ ఇంట్లో అమ్మవారు నడిచినట్టే ఉండదండి. అమ్మవారు వస్తుంటే ఏదో వెనకాల పెద్ద బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కో ఢమఢమా ధ్వనులతో ఉండదనమాట. ఆ కాలి అందెల చప్పుడు, గాజుల చప్పుడు వస్తుంటే ఇంట్లో మన భార్యో, మన కడుపున పుట్టినటువంటి పిల్లో తిరుగుతా ఉంటే అమ్మవారి స్మరణకొచ్చి ఆ అమ్మవారి గుర్తుకు రాదు. అమ్మవారి యొక్క స్మరణే గాజుల చప్పుడనమాట.
అంతటి విశేషమైనటువంటి శక్తి ఆ చేతులకు ఉంటుందన్నమాట. కనకాంగద కేయూరములు అంటే ఈ భుజములకు పెట్టబడినటువంటి ఆభరణములతో విక ఆభరణాలతో వికసించేటటువంటి తల్లి లేదా విరాజిల్లుతున్నటువంటి తల్లి నీకొక నమస్కారము. కాబట్టి ఆ చేతులే అందరికీ కూడా ఆయుష్ కారకములు, ఆరోగ్య కారకములు, ఐశ్వర్య కారకములు. అమ్మవారిని పక్కన పెడితే మనం ఎంత ఎదిగామంటే కూడా కారణం ఆ చేతులే కదండీ! పుట్టిన తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన వెంటనే చక్కగా 2 చేతులతో మనం ఎత్తుకుంది ఏ చేతులు? ఆ చేతులు కాదు. చక్కగా మనం కొద్దిగా ఎదిగిన తర్వాత మనకి గోరుముద్దలు తినిపించినటువంటి చేతులు ఏ చేతులు? ఆ చేతులు కాదు. ఎదిగిన తర్వాత గోరుముద్దలు తినిపించిన తర్వాత నీకు నిత్యము కూడా నీ దేహం ఇంత ఎదిగేంత వరకు కూడా నీకు ఎటువంటి ఆపద రాకుండా ప్రతి నిత్యము నీ ఒళ్ళంతా కూడా చక్కగా ఒక నూనె రాసి నీకు చేతులు, కాళ్ళు బాగా సాగాలని చెప్పి మసాజ్ చేసి ఒళ్ళంతా కూడా చక్కగా ఏ అవయవం ఎక్కడ పెరగాలని చెప్పి ఒళ్ళంతా కూడా అవయవాలన్నీ నొక్కి ఇంత సేవ చేసిన చేతులు ఏ చేతులు? ఆ చేతులు కాదు. నీకు స్నానం చేయించింది ఆ చేతులు కాదు. నీకు గోరుముద్దలు తినిపించింది ఆ చేతులు కాదు. ఆఖరికి నువ్వు ఆవిడ ఒడిలోనే మలమూత్రం విసర్జన చేసినా ఎంతో ప్రేమగా ఈయన ఆ బిడ్డ అని చెప్పి ఆ మలమూత్రాలు కడిగింది ఆ చేతులు కాదు. ఇంతటి ఎదుగుదల చేతులు. నిన్ను ప్రేమగా తల నిమిరి నిద్రపుచ్చింది ఆ చేతులు కాదు. నిద్రపోయి జోకొట్టింది ఆ చేతులు కాదు. జోకొట్టింది కాబట్టి నువ్వు తెల్లవారులు నిద్రపోయేంత వరకు ఉలిక్కి పడతావని చెప్పి ఆ చేతులు నీ భుజం మీద ఉన్నంతకాలం నీకు రక్షగా నిలబడిందనమాట. కాబట్టి ఎంత ఎదిగినా సరే, నువ్వు ఎదిగినాక ఎంత దుర్మార్గుడైనా సరే నా బిడ్డ కలకాలం సంతోషంగా ఉండాలని చెప్పినటువంటి ఆ చేతులు కాదు. ఆ చేతులకు సంబంధించినటువంటి వైభోగమే. అందుకే అమ్మవారి చేతులంటే అంత వైభోగం. సామాన్యమైనటువంటి అమ్మ చేతులు ఎంత ఉంటే ఇంకా అమ్మవారు అమ్మల కన్నా అమ్మ చేతులు ఎంత వైభోగంగా ఉంటాయి. అందుకే ఆ భుజములతో కీర్తింపబడినటువంటి తల్లి ఆ చేతులు అనమాట. చేతులకు వైభవం అనమాట. ఆ చేతులు ఎప్పుడూ కూడా ఆభరణాలు లేకుండా ఉండకూడదు. పురుషుడు కానీ ప్రతి ఒక్క పురుషుడు అమ్మ చేతి గాజులతో తిన్నటువంటి అన్న గోరు ముద్దలే ఈ బిడ్డకి ఆరోగ్యప్రదమైనటువంటిది. అందుకే చేతులకు బట్టి కొన్ని సంస్కారములు కూడా బయటపడతాయి అన్నమాట. చేతులు ఒక వ్యక్తిని మందలించాలని ఈ చేతులే ఏం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పి మందలించడానికి ఈ చేతులే ఉపయోగపడతాయి. వాడిని ప్రేమగా చూడడానికి కూడా ఈ చేతులే. ఏరా నాన్న ఎందుకు రానా అని చెప్పి తల నిమిరినప్పుడు వాడి ఇలా ఉండే ప్రేమైక భావన పెళ్ళుపుకుందనమాట. ఈ చేతులు ఉపయోగపడతాయి. వాడిని పెంచి చక్కగా ప్రేమగా గోరుముద్దలు తెంచడానికి తినిపించడానికి ఈ చేతులు ఉపయోగపడతాయి. ఇంకొకరిని బెదిరించడానికి, ఇంకొకరిని దూషించడానికి కూడా ఈ చేతులే ఉపయోగపడతాయి. లేదా మనలో ఉన్న సత్తాను చూపెట్టుకోవడం కూడా ఈ చేతులే ఉపయోగపడతాయి. నాలో ఉండే ధైర్యం ఇటువంటిది. కొన్ని రాజకీయ పార్టీల చిహ్నాలు చూడండి ఇలా ఉంటాయన్నమాట. గుప్పెడి బిగించి ఉంటే మన దగ్గరికి ఎవర్రా వచ్చేదనేటువంటిది ధైర్యాన్ని కూడా పెంపొందించేవి ఈ చేతులే. కాబట్టి ధైర్యానికి ఈ చేతులే, దౌర్జన్యానికి ఈ చేతులే. కాబట్టి ఆ చేతులు నువ్వు ఎలాగ ఉపయోగించుకుంటున్నావు? 10 మందికి సహాయం చేయడానికి ఈ చేతులే, 10 మంది మెడలో గొలుసులు కాయడానికి కారణం ఈ చేతులే. కానీ ప్రకృతి, వికృతి 2 కూడా నీలేకుంటే ఘోర రూపం, అఘోర రూపం. కానీ ఘోర రూపాన్ని వదిలిపెట్టి ప్రశాంతంగా 10 మందికి సహాయం చేయగలిగావా? ఆ చేతులు అమ్మవారి చేతులు అనమాట. కాబట్టి అమ్మ చేతులు ఎప్పుడు కూడా నీ యొక్క ద్వేషాన్ని చూడవు, నీ యొక్క వ్యతిరేకతని చూడరు. నీకు ఎప్పుడు ప్రేమను పంచివ్వడానికే. కాబట్టి అమ్మ చేయి ఒక సైడ్ ఇలా ఉంటే సరిపోదని చెప్పి ఒకటి అభయం, ఇంకొకటి వరదం. ఎలా ఉంటుంది? వరద అభయ ముద్దతో, వరద ముద్దతో. అమ్మ ప్రేమ ఎటువంటిదండి? ఆవిడ చేతి ఒక చేయి సరిపోదండి, 2 చేతులతో. అమ్మ చిన్నప్పుడు చక్కగా 2 చేతులు ఇలా పట్టుకుని నీ ముఖాన్ని చూసి ముద్దాడినప్పుడు నీ ప్రేమైక భావన ఎటువంటిది? ఆ చేతులు కాదు. ఆ చేతులకి ఎన్ని ఆభరణాలు వేస్తే రుణం తీరుతుంది ఆ చేతులకి? ఎన్ని బంగారపు ఆభరణాలు తీసేసి దేహమంతా జరిపితే ఆ చేతులు రుణాన్ని తీర్చుకుంటావు నువ్వు. కాబట్టి కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయి అంటే ఆ చేతులే. నువ్వు తప్పు చేస్తే నిన్ను మందలించినటువంటిది ఆ చేతులే. మందలించిన తక్కువ భాగం ఉన్నా సరే నిన్ను ప్రేమగా చూడడానికి, నువ్వు ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఆ చేతులే. కాబట్టి ఆ చేతులు ఆభరణములు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదయ్యా. సంస్కారాన్ని చూపించేది కూడా ఆ చేతులే అన్నమాట. ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి సంస్కారాన్ని చూపిస్తారన్నమాట. ఎవరన్నా అమ్మాయే వచ్చింది, మన ఎదురుగా అమ్మవారే వచ్చింది, అమ్మా నమస్కారం అమ్మ అని చెప్పి 2 చేతులు జోడించి చూడు, ఎంత వైభవోపేతంగా ఉంటుంది. అమ్మవారే వచ్చింది లేదా జగద్గురువులే వచ్చారు నీ ఎదుట, నీ సంస్కారాన్ని నిలబెట్టుకోవడానికి హాయ్ బ్రో అంటావా? నమస్కారం చేసుకుంటావా? ఈ ప్రకృతికి ఈ చేతులే.
నమస్కారం చేయడానికి ఈ చేతులేనమాట. కాబట్టి నీలో ఉండేటటువంటి సంస్కారాన్ని మెరుగుపరచడానికి, నీలో ఉండే గుణాన్ని పెంపొందించడానికి కారణం ఈ చేతులే. ఈ చేతుల యొక్క వైభవం అనమాట. అమ్మవారి కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితాయ నమో నమః. కాబట్టి చేతులతో మనం చేయనటువంటి పని ఏముంటుందండి? కాబట్టి ఈ నామాన్ని కనుక శ్రద్ధగా పట్టుకుంటే నీ చేతి రాతను మార్చేటటువంటి వైభవం కూడా ఆ చేతులకు ఉంటాయన్నమాట. అమ్మవారి చేతులకి కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమో నమః అని ఉంది కదా. కేయూరములు ధరించినటువంటి అమ్మవారు ఆ చేతులు నీ చేతి రాతలను మార్చగలదన్నమాట. మరి చేయి చూడండి, అమ్మవారు గుర్తురాదు ఈ చేతులను చూస్తే. అమ్మ ఇన్ని కోట్ల మందిని సృజించావా బ్రహ్మాండం మొత్తం మీద, ఇన్ని కోట్ల మందికి ఒక చేతికి ఉన్నటువంటి చేతి రేఖలు మరొక వాడికి చేతికి రేఖలు లేకుండా ఎలా సృష్టించావు తల్లి? చేతి రేఖలలో సరిపోట్లా? అమ్మవారు ప్రతి నిత్యము నీ చేతిలో వచ్చి ఒక ముగ్గు వేసినట్లేదు చేతిలో. ఎందుకో తెలుసా అండి? ప్రతి నిత్యము కూడా అమ్మవారు వచ్చి మన చేతిలో ఒక ముగ్గు వేసేసి వెళ్ళిపోతుందన్నమాట. అది మనకు అనిపించక్కర్లా. ప్రతిరోజు కూడా మెడలో ఒక బంగారపు ఆభరణం ధరించి ఉండండి. నీ చేతికి ఒక బంగారపు ఆభరణం ఉంది, ఉంగరం ఉంది. అది నువ్వు తీయకుండా అలాగే ఉంచేసి ఒక సంవత్సరానికో 2 రోజులకు అరిగిపోతుందన్నమాట. అది అరిగిపోయి తీరుతుందన్నమాట. అరగకుండా ఏ ఒక్క వస్తువు ఉండనే ఉండదు. కానీ నీ చేతులు ఏమి బంగారం అంత గట్టివి కాదు, రాయంత శక్తివంతమైనవి కాదనమాట. ఒకే రాతి మీద నిదానంగా ఇలా గీయిస్తూ ఉండండి, రాయి అరిగిపోతుందన్నమాట. కొన్ని కొన్ని రాళ్ళు, పర్వతాల దగ్గర రాళ్ళు చూస్తే జలధార పడి 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 రాళ్ళు అరిగిపోయి ఉంటాయి. నడక చేత రాళ్ళు అరిగిపోయి ఉంటాయి. అంతవరకు ఏంటంటే మీరు కొన్ని కొన్ని సముద్ర తీరాలు వెళ్తే ఆ సముద్రపు యొక్క కట్టనిని అదుపు చేయడం కోసం పెద్ద పెద్ద రాళ్ళు వేశారనమాట. మన ఉప్పాడ దగ్గర, ఉప్పాడ సముద్ర తీరంలో 2-3 సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద రాళ్ళు వేశారు. ఆ రాళ్ళు ఇప్పుడు ఏమంటే అరిగిపోయాయి. రాళ్ళు అరిగిపోయాయి. ఇంత ఇంత గులకరాళ్ళు మిగిలినాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు వేస్తే రాళ్ళు అరిగిపోతాయి, బంగారం అరిగిపోతుంది, ఇనుము అరిగిపోతుంది. నీవు పుట్టిన రాదిగా మరణించేంత పర్యంతము కూడా నీ చేతి గీతలు ఎందుకు ఆరిపోకుండా ఉన్నాయో తెలుసా? నీ చేతి గీతలు ఎందుకు రాలిపోవు, అరిగిపోవు అంటే నీ చేతిలో నిత్యము వేసేటటువంటి అమ్మవారు వేసినటువంటి ముగ్గు అన్నమాట. అది ఆ ముగ్గు. అమ్మవారు పెట్టినటువంటి గోరింటాకే ఆ చేతి గీతలు. అవి ఎన్నటికీ చెరిగిపోవు, ఎన్నటికీ ఆరిపోవు అన్నమాట. ఒకవేళ ఒక గాయానికి చెయ్యి తగినా సరే మరలా అతుక్కుపోయి అదే గీతలు ఉంటాయి తప్ప ఈ చేతి గీతలు ఎంత మారుద్దాం చూడు, చేతి గీతలు మారవే. అమ్మవారు ఉండని చెప్పడానికి చేతి గీతలు సరిపోవు. నీ చేతి గీతలలో అమ్మవారు ఉంటుందన్నమాట. ఇంతటి జగన్మాతను ఎక్కడ చూస్తావయ్యా? ఆకాశం తెల్లవారితే ఆకాశ స్వరూపంలో సూర్యుడిగా కనబడుతుంది అమ్మవారు, ఒక చెవిదిద్దుగా. సాయంత్రం వస్తే ఇంకొక చెవిదిద్దుగా చంద్రుడిగా కనబడుతోంది. అష్టమి రోజున ఆవిడ నుదురు దర్శనం అవుతోంది. నీ చేతి గీతలు అమ్మవారు కనిపిస్తోంది. అంతే తప్ప ఆవిడేదో ఒక గర్భగుడిలో నిక్షిప్తమైపోయిందని కాదు. సమస్త ప్రకృతి స్వరూపము ఆవిడే ఉందన్నమాట. కాబట్టి అంతటి ప్రేమైక మూర్తి నాయన అమ్మవారంటే సామాన్యం కానే కాదు. జగన్మాతను దర్శించేట చూపు కనుక ఉంటే ఎక్కడ సమస్త స్వరూపము కూడా ఆవిదే అనమాట. అంతటి ప్రేమైకమూర్తి కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమో నమః. అంతటి ప్రేమైకమూర్తి అనమాట. నోరారా అమ్మా అని పిలిస్తే పలికేటటువంటి స్వరూపం అన్నమాట. ఎక్కడి వరకు ఎందుకండి, ఇన్ని పుస్తకాలు జరిగాయి ఎక్కర్లా. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఒక చిన్న కథ తెలిసే ఉంటుందన్నమాట. ఇంచుమించుగా 1961 సంవత్సరం అనుకుంటా, 60-65 ఆ సంవత్సరంలో మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి చిత్రం రోజులు మారాయి అనేటటువంటి చిత్రం విడుదలైంది. ఈ రోజులు మారాయి చిత్రం విడుదలైన తర్వాత విజయవాడలో మారుతి టాకీస్ అనేటటువంటి ఒక థియేటర్ ఉండేది, సినిమా థియేటర్. ఆ మారుతి టాకీస్ థియేటర్కి వెళ్ళి సెకండ్ షోకి వెళ్ళి వచ్చారు. సమస్త జనం అంతా సెకండ్ షో సినిమా చూశారు. రోజులు మారాయి వచ్చి ఆ సినిమా కూడా వచ్చారు. ఒక రిక్షా అతను ఉన్నాడనమాట. అతని పేరు వెంకన్న. రిక్షా అతను ఈ సెకండ్ షో వదిలేశారు కదా, ఇంకెవరైనా ప్యాసింజర్లు ఉంటారు ఎక్కించుకుంటే కనీసం పిల్లలకి ఎందుకన్నా ఉపయోగపడతాయని అక్కడ కూర్చున్నాడు అనమాట. చక్కగా ఒక ముత్తైదు వచ్చింది. ఆవిడ ఎర్రటి చీర కట్టుకుని, కాలికి పసుపు రాసుకొని, పారాణి పెట్టుకుని, చేతులకు ఎర్రటి గోరింటాకు పెట్టుకుని, ఎర్రటి గాజులు ధరించి, రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని, ముఖమంతా పసుపు రాసుకుని, ఈ చేతి గాజులు గల్లు గల్లుమంటూ అనగా వచ్చిందనమాట పట్టు చీర కట్టుకుని.
ఏమయ్యా ఇంద్రకీలాద్రి దగ్గరికి వస్తావా కొండ మీద దగ్గరికి? వస్తానమ్మా తప్పకుండా ఎక్కండమ్మా. ఎక్కించుకున్నారు ఆయన. ఎక్కించుకుని నిదానంగా రిక్షా తొక్కుతానే ఉన్నాడనమాట. తొక్కుతా ఉండేసరికి కొంత దూరం వెళ్ళినాక ఏమయ్యా ఇంత చీకటి పడింది, అమ్మవారు రౌద్ర స్వరూపిణి అంటారు కదా, ఆ అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ ఉంటారు, నగర సంచారం చేస్తూ ఉంటారు, నీకేం భయం లేదా అని అడిగిందనమాట. నాకెందుకమ్మా భయం, ఆ తల్లి ఇచ్చినటువంటి నూకలతో బతుకుతున్నాం, ఆ తల్లి ఉండదలుచుకుంటే మా కన్నబిడ్డని, ఆ కన్న తల్లిని చూసి కన్నబిడ్డకి ఏనాడైనా భయం ఉంటుందమ్మా, ఎందుకమ్మా భయము, ఆవిడ తిరిగేటటువంటి ఈ విజయవాడ నగరంలో ఆవిడ కొలువుదీరు ఉంది, ఆవిడ ఉండగా మాకు శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు భయపడాలి తప్ప ఆవిడ తిరుగుతుంటే భయం ఎందుకమ్మా అన్నారన్నమాట. సరే నాయన వెంకన్న మంచి చమత్కారమేనయ్యా, మంచి ఇది చెప్పావు, సరే ఇంద్రకీలాద్రి కొండ వచ్చిందనమాట. సరే చక్కగా రిక్షా దిగమని చెప్పి ఈయన తలకి తీసుకున్నట్టు మెడలో ఉన్నటువంటి కండువా తీసి వీళ్ళు రిక్షా దులుపుకుంటున్నాడు. ఈలోపు ఈవిడ డబ్బులు ఇవ్వకుండా ఇంద్రకీలాద్రి కొండ మీదకి వెళ్తుందట. కొండ మీద వెళ్ళేసరికి అమ్మా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు తల్లి, మర్చిపోయావు ఏంటి డబ్బులా నీ తలకి కట్టుకున్నావు కొద్ది తలపాగలో పెట్టాను చూడు అందనమాట. తలపాగలో పెట్టడం ఏంటి, ఇదేమన్నా ఈవిడేమిటి నా తలపాగలో పెట్టడం, తలపాగలు ఇలా తీసుకున్నా. అందులో అమ్మవారు ధరించినటువంటి బంగారపు గాజు దర్శనమైంది అతనికి. బంగారపు గాజు, ఇదేమిటి బంగారపు గాజు ఇలా వచ్చేసింది, ఇది బంగారమేనా కాదని చెప్పి ఆయన బంగారం స్వచ్ఛంగా తెలుస్తుంది. అయ్యో బంగారపు గాజు ఇచ్చావిడి తల్లి, ఇంతటి అమాయకురాలవే, ఈ గాజు పోయిందనుకుంటే ఎవరైనా ఉంటారా, అమ్మా ఇదిగో నీ గాజు నా డబ్బులు నాకు ఇచ్చామని చెప్పి ఆవిడ ఏ దారి మార్గంలో ఆ మార్గం వెళ్ళారు. ఆవిడ కొండ మీదకి వెళ్ళిపోయింది. వచ్చినటువంటి ఆవిడ సామాన్యులు కాదు, జగన్మాత, అమ్మల గన్నమ్మ ముగురమ్మల మూలపుడమ్మ దుర్గమ్మ వారే ఆ రూపంలో వచ్చిందనమాట. ఈ రూపంలో వచ్చి వెంకన్నను ఆశీర్వదించి వెళ్ళిందనమాట. ఇంకా ఎక్కడి నానదమ్మో దుర్గమ్మ అని చెప్పి ఆయన రోమాంచితమైపోయి పెద్ద కేకలు పెడితే దుర్గమ్మ వచ్చిన కేకలు పెడితే కేకలు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఏమయ్యా వెంకన్న ఎందుకు ఇలా అరుస్తున్నామంటే ఇది జరిగింది. ఈ రోజున కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క గాజుతో సహా ఈ సంఘటనని కొన్ని వార్తాపత్రికలు కూడా, ఆంధ్రప్రభ అనేటువంటి పత్రికలు కూడా వేశారు. బహుశా నాకు గుర్తున్నంత వరకు కూడా ఆంధ్రప్రభ అనే పత్రికలో ఆవిడ ఆ పత్రికలో వేసి అమ్మవారు వీటిని ఆశీర్వదించింది. ఎవరండి వెంకన్న? ఆశీర్వదించడానికి ఆవిడ గాజులు వేసి ధరించి అతని గాజుని ఈ యొక్క సిగలో పెట్టి ఆ యొక్క తలభాగలో పెట్టి వెళ్ళిపోయింది. ఒక బిడ్డ ఆకలితో ఉన్నాడని చెప్పి బాధపడుతూ ఉండేసరికి ఆ వెంకన్నని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ చేతులు ఇన్ని ఆభరణాలున్న బెజవాడలో ఉన్నటువంటి దుర్గమ్మ వారికి గాజులు ఎందుకు ఇచ్చింది? కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితాయ నమో నమః. ఇది కాదు అమ్మవారి ఆశీర్వదించినటువంటి స్వరూపం. కనకదుర్గమ్మ కొండ మీద నుంచి అందరినీ చూస్తూనే ఉంటుంది, చల్లగా చూస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ రక్షణలో ఉన్నంతకాలం విజయవాడ ఈ విజయవాడ పట్టణ వాస్తవులు ఎవరికి కూడా ఎటువంటి ఆపద కూడా దరిజారవన్నమాట. అంతటి జగన్మాత అన్నమాట. కాబట్టి ఇంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ కూడా అందరూ ఆవిడ బిడ్డలే. కానీ ఒక రోజున అయ్యవారు అమ్మవారు వేరు కాదు కదండి. అయ్యవారు అంటే అమ్మవారు, అమ్మవారు అంటే అమ్మవారు. శివ దీర్ఘం తీస్తే అమ్మవారు, శివ అంటే అయ్యవారు, శివ అంటే అమ్మవారు అనమాట. శివాని ఆవిడే. కాబట్టి అమ్మవారు ఒకసారి అయ్యవారిని అడిగిందనమాట. ఏమని అడిగిందయ్యా అంటే, కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితాయ నమో నమః. స్వామి అందరూ చెబుతారు కదా, మనకి లోకమంతా మన బిడ్డలే, అందరూ మన బిడ్డలే. కానీ వివాహమైన తర్వాత ఏ దృష్టి పడిందో మన ఎందు. కాబట్టి వివాహమైన ఇంతకాలం మనం సంతానాన్ని కనలేదు. మనకు కూడా ఒక బిడ్డంతో ఉండద్దు. పెళ్లి చేసుకుంది ఎప్పుడు ఇలాంటి అమ్మ శ్రీమతిగా ఉండిపోవడం కదా, అమ్మాని పిలిపించుకోవద్దు నేను, మరి నాకు కూడా ఒక బిడ్డ కావాలని చెప్పారనమాట. అయ్యవారు కూడా వద్దులే పార్వతి, మనకి ఎందుకమ్మా బిడ్డలు, మనకు అవసరమా సొంత బిడ్డలు? ఆ పిల్లవాడు ఉన్న కాడి నుంచి వాడికి పుట్టిన కాడి నుంచి ఎంత కష్టపడాలో మనకు తెలుసు. కాబట్టి మనకి పిల్లలు ఎందుకు, అందరూ మన బిడ్డలేగా. ఈ కార్యక్రమాన్ని వీక్షించే వాళ్ళందరూ మన బిడ్డలే, చెప్పేవాడు మన బిడ్డే, ఈ కెమెరా అతను మన బిడ్డే, చూసేవాళ్ళు మన బిడ్డలు, అందరూ మన బిడ్డలే. ఇంక మనకెందుకు ప్రత్యేకమైన బిడ్డ, మనకి సంతానం అవసరం లేదు. మీరు ఎప్పుడు ఇలాగ చెప్తున్నారు, మీకు ఎప్పుడు జ్ఞాన వైరాగ్యాలే, కానీ నేను స్త్రీని, నాకు మాత్రం సహజంగా ఉండదా కోరికలు అవి. మీరు ఎప్పుడు ఆ శ్మశాన బడి తిరుగుతూ ఉంటారు,
నాకు ఒక పిల్లవాడిని మీరు ఎప్పుడొచ్చాను అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికొస్తే నాకు మాత్రం తోడుగా నా బిడ్డ ఉండొద్దు. నా పిల్లవాడు ఉంటే వాడితో ఆడుకుంటాను నా ఇష్టం. నువ్వు ఆడుకుంటా, పాడుకుంటా వాడితో పాలిస్తావు బానే ఉంది. కానీ వాడి డైపర్‌ల ఖర్చు, ఈ వైపర్‌ల ఖర్చు మొత్తం ఎవడు పడతాడే తల్లి. వాడు పుట్టిన కాడ నుంచి డైపర్‌ల ఖర్చులని, ఈ పాల పౌడర్‌లని, పాలని, ఈ యొక్క పాల ప్యాకెట్లని వాడికి ఏనాది అనారోగ్యం ఉంటే హాస్పిటల్ చుట్టూ నేను పరిగెత్తలేనమ్మా. మనకెందుకే పిల్లలు వద్దని చెప్పానట. లేదు లేదు నాకు కావాల్సిందని చెప్పి. వద్దని చెప్తున్నా భారతి వినన్నారు. ఛీ! ఛీ! ఈ మగవాళ్ళంతా ఇంతే ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేటోడు పిసినారితనం. నాకొద్దు. మీరు మీ ప్రమేయం లేకపోయినా సరే నా శక్తి ద్వారా నేనొక సొంత బిడ్డని తయారు చేసుకుంటా అని చెప్పి గణపతిని తయారు చేసిందనమాట ఆవిడ. వినాయకుడి వ్రతకల్పం మనందరికీ తెలిసిందే కదండీ! వినాయక వ్రతకల్పంలో ఆవిడ దేహానికి రాసుకున్నటువంటి పసుపుని తీసి ఆవిడ ఒక పసుపు ముద్ద చేసిందనమాట. అందుకే ఎన్ని పదార్థాలున్నప్పటికీ కూడా గణపతికి మొట్టమొదటి ఆవాహన ఇందులో కంటే పసుపు ముద్దలోకే. ఎందుకంటే నన్ను మా అమ్మ మొట్టమొదట ఆ స్వరూపంలోనే నన్ను చూడాలని కోరుకుంది మా అమ్మ. నేను మరలా వేరొక స్వరూపాన్ని ఎందుకు ధరిస్తా? మా అమ్మకు కూడా అదే అలవాటు అనమాట. తల్లిదండ్రులకి ఏ పోలికలైతే ఉంటాయో అవే అలవాట్లు, పోలికలు కూడా బిడ్డకు కూడా వస్తాయన్నమాట. గణపతికి ఇద్దరి పోలికలు ఉంటాయండి. అమ్మవారి పోలిక, అయ్యవారి పోలిక. ఎందుకంటే పసుపు ముద్దలోకి ఆవాహన గణపతి. అదే పసుపు ముద్దలోకి ఆవాహన గౌరీదేవి. గౌరీదేవి ఈ రెండిటికి పెద్ద ఆకారం ఏం అవసరం లేదండి. ఒక ముద్ద చేసి దానికి బొట్టు పెట్టి గణపతి మంత్రాలు చెప్తే గణపతి ఆవాహన అవుతాడు. గౌరీదేవికి మంత్రాలు చెప్తే గౌరీదేవి ఆవాహన అవుతుందన్నమాట. చక్కగా తల్లి గుణాలు పరిపూర్ణంగా వచ్చినాయి. మరి తండ్రి గుణాలు ఎక్కడ పోయాయంటే ఆయన చెంబుడు నీళ్లు పోసి హర హర మహాదేవ శంభో శంకర అంటే ఇంత అయిపోతాడనమాట. ఆయన ఆనందిస్తాడు. మరి గణపతికి నాకేం అవసరం లేదా, ఎందుకు పనికిరాని గరిక తీసుకొచ్చి ఓం శ్రీ మహాగణాధిపతి నమః అని ఆయన పాదాల మీద పెట్టి ఆయనకి మహదానందం గణపతికి. తండ్రి గుణాలే. అందుకే కాదు ఒక దంతం చిన్నది, ఒక దంతం పెద్దది ఎందుకుండదు, ఒకవైపు దంతం ఉండదు, ఒకవైపు దంతం ఎందుకు ఉంటుంది అంటే ఒకటి స్త్రీ స్వరూపం, ఇంకోటి పురుష స్వరూపం. అర్ధనారీశ్వర స్వరూపం గణపతే ఉంటాడనమాట. ఏకదంతం అంటారు కదా. ఏకదంతం ఎందుకు ఒకవైపు అమ్మ, ఇంకొక వైపు నాన్న, ఇద్దరి స్వరూపమే గణపతి అని ఆ స్వరూపంలో ఆవిడ తయారు చేసిన ఒక పిల్లవాడిని తయారు చేసింది అమ్మవారు. అయ్యవారు అప్పుడే చక్కగా ఫ్రెండ్స్తో బ్యాచులర్ పార్టీ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అడ్డగించాడు అనమాట. ఒరే ఎవడరా నువ్వు నన్ను అడ్డగించావు? అడ్డగించేసరికి ఆయన చెప్పాడు అనమాట, ఏం లేదు మా అమ్మ స్నానం చేస్తోంది, స్నానం చేసేంత పర్యంతము ఎవరిని కూడా లోపలికి అనుమతించవద్దంది. నువ్వెవరో కొత్తగా వాచ్మెన్లా చేరినట్టున్నావు, ఈ ఇంటికి ఓనర్ ఎవరో తెలుసా? నేనే, ఈ కైలాసాధిపతిని నేనేరా నాయనా, దారి వదులు అని చెప్పారనమాట. నువ్వు ఎవరైనా కావచ్చు, మా అమ్మ ఐడి కార్డు చూపించకుండా లోపలికి వదలదండి, ఐడి కార్డు షో మీ యువర్ ఐడి కార్డు అన్నాడు అనమాట. ఆయన నాకు ఐడి కార్డు ఏమంటారు, నేనే కైలాసాధిపతి అంటారు, నువ్వు ఎవరు అసలు, నిన్ను ఇక్కడ నియమించింది ఎవరు? తప్పుకున్నారు. లేదు నేను గేట్ తాళాలు తీను, నేను నన్ను ఇక్కడ పెట్టింది కాబట్టి మా అమ్మ, నేను మాత్రం లోపలికి వదిలే ప్రసక్తే లేదని చెప్పాడనమాట. సరే ఇద్దరికి వాదోపవాదాలు జరిగినాయి. సరే ఈ పిల్లవాడి వాదోపదాలు ఈ పిల్లవాడు దండం విసిరాడు, పరమేశ్వరుడు త్రిశూలం విసిరాడనమాట. త్రిశూలం వచ్చేసరికి ఈ పిల్లవాడి కంఠం దిగబడిపోయింది. ఆయన లోపల వెళ్ళి మాట సందర్భంలో నా పిల్లవాడు ఏంటంటే, అయ్యో వాడు మన పిల్లవాడా, నేనెవరో కొత్తగా నియమించినటువంటి పిల్లవాడు అనుకున్నా, వాడు మన పిల్లవాడే, తెలియగా తప్పు జరిగిపోయింది పార్వతి అన్నారు. కానీ ఇందులో విచిత్రం ఏమిటయ్యా అంటే శివుడాజ్ఞ లేనిది చేమైందా కుట్టదంటారు. అంత తెలిసినటువంటి మహాజ్ఞానికి ఎదురుకుండా ఉన్నటువంటి వాడు ఆయన బిడ్డని తెలియకుండా ఉంటుందండి? వీడు నా బిడ్డే, పార్వతీదేవి చేసుకున్నటువంటి బిడ్డే అని తెలియకుండా ఉంటుందా? ఆయనకి సర్వజ్ఞుడు, సర్వము తెలుసు అనమాట. కానీ ఎందుకు తొలగించంటే నేను చెప్పినా కూడా పార్వతి ఈ మాట వినలేదు. ఎందుకంటే ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విదాయనే అనే నామం వింటే నీవిడికి కూడా సొంత బిడ్డ ఉంటే అందరినీ చూసేటటువంటి దృష్టికోణం వేరుగా ఉంటుంది కనుక ఆయన చెప్పాడు. ఈవిడ వినలేదన్నమాట. సరే నువ్వు తయారు చేసుకున్నావుగా నీ బిడ్డని, ఎంతైనా నీ బిడ్డ అంటే నా బిడ్డే కాబట్టి ఈ మమకారం మాత్రం ఈ వీడి ఎందు ఉండడానికి వీలేదు. ఒకే వ్యక్తి కనుక ముందు మమకారం ఉండిపోతే ఆ మమకారానికి లోనైపోయి చాలా సమస్యలు ఎదుర్కొంటావు నువ్వు, చాలా సమస్యలు. నేను నిన్న కాక మొన్న ఒక విచిత్రమైన సంఘటన చూశారండి. ఒక తండ్రి వచ్చాడు నేను పనిచేసే దేవాలయంలోకి. ఆయన చూసి ఇంచుమించుగా 10-15 ఏళ్ళు అయిపోయింది. 10-15 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. చాలా దీనంగా, ముఖమంతా దీనంగా పెట్టుకుంటూ ఏమైంది అంటే వాళ్ళ అబ్బాయి 15 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్ళవలసి వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్ళవలసి వచ్చి ఇతని డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి చక్కగా ఆస్ట్రేలియా పంపిస్తాక మొత్తం సిద్ధం చేసుకున్నాడనమాట. అబ్బాయి ఒకే ఒక్క కొడుకు,
ఒక్క కొడుకు ఉండడం వల్ల విపరీతమైన గారాబం చేసేసాడు ఇతను. కోరింది కోరినట్టు ఇచ్చేసాడనమాట. ఇచ్చేసరికి అతను ఆస్ట్రేలియా ఇవాళ రాత్రి వెళ్ళాలి. రాత్రి 12కో, 1 ఫ్లైట్ ఉందనమాట. ఒరేయ్ నాయన ఇప్పటిదాకా రాత్రి 9కి, 12కి ఫ్లైట్ ఉంది కదా! నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ సామాగ్రి సర్దుకో అంటే, "ఏం లేదు నాన్నగారు చిన్న వెళ్ళిపోతున్నా కదా! మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. చిన్న పార్టీ ఉందంట. పార్టీకని వెళ్ళాడనమాట. వెళ్ళాడు. వచ్చాడు బాగానే ఉంది. ఆ 15 అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ పాస్‌పోర్ట్, వీసా అన్ని గుడిలో పూజ చేసుకున్నాడు. ముందు రోజొచ్చి మరలా 15 రోజులు మళ్ళీ ఆ తండ్రి వచ్చాడనమాట. వెళ్ళాడా మీ అబ్బాయికి పెళ్ళయిందా? ఉద్యోగం వచ్చిందా? అంటే ఏం చెప్పమంటారు అయ్యగారు? ఆ రోజున ఈ కుర్రవాడు చేసింది ఏంటంటే, స్నేహితులు బయటికెళ్ళినటువంటి కుర్రవాడు చక్కగా బైక్ మీద తోలుతూ వెనక భాగంలో కూర్చున్నాడనమాట. ఆ స్నేహితుడు ఫ్రంట్ వీల్ ఒక్కసారి అతి వేగంతో లేపడం వల్ల యాక్సిడెంట్ కాదు, ఏం కాదు. వెనక్కి ఇలా పడిపోయాడు అంతే. వెనక్కి పడిపోవడం వల్ల ఈ మెదడులో చిన్న నరాలు చిట్లిపోయినాయి. నరాలు చిట్లిపోయి ఉత్తర క్షణం కోమాలోకి వెళ్ళిపోయాడనమాట. కోమాలోకి వెళ్ళిపోయి ఇప్పటికి 15 సంవత్సరాలయింది. మంచి అందగాడనమాట. తెల్లటి స్వరూపం 6 అడుగులు ఉంటాడేమో. అంతటి అందగాడి స్వరూపం ఏమైపోయిందయ్యా అంటే, ఆ ఒక్కరోజు తండ్రి మాట విని ఉంటే గనక ఇతను ఇప్పటికి ఏ స్థాయిలో ఉండేవాడో. బయటికి వెళ్ళొద్దురా నాన్న అటువంటి సందర్భాలు రాత్రి 12 గంటలకు వెళ్ళిపోయి ఫ్లైట్‌కి నువ్వు సామాగ్రి సర్దుకోవాలంటే, తండ్రి మాట, తల్లిదండ్రుల మాట కాకుండా వెళ్ళిపోయాడు. ఆ ఒక్క పూట వినుంటే జీవితం వేరేలాగా ఉండేదనమాట. ఇప్పుడు ఇంచుమించు 15 సంవత్సరాలుగా ఆ తండ్రే మలమూత్రాలు విసర్జించినా సరే తుడిచేది ఆ తల్లిదండ్రులే. నోట్లో ఎప్పుడు కూడా చొంగ కారుకుంటూ కోమాలోకి వెళ్ళిపోయిన స్థితి అనమాట. బయటికి తీసి అడుగు వేయలే. ఎప్పుడూ మంచంలోనే. ఎప్పుడూ మంచంలోనేనమాట. విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు ఇచ్చేయడం వల్ల, అతి చనువు ఇచ్చేయడం వల్ల ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎదుర్కొనేటువంటి స్థితి అదనమాట. కాబట్టి ఎవ్వరి ఎందుకంటే ప్రేమానురాగాలు మమ్మల్ని చంపుకోమంటారండి అని కాదనమాట. నీ కర్తవ్యంగా నువ్వు చెప్పి చూడు. వాడి మీద అంతే తప్ప నీ బాధ్యత నా మాట వినలేదు చూసావా అని నువ్వు పీకులాడుకుంటే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో అలాగే చెప్పగలవు. కానీ నువ్వు చెప్పడం మాత్రం మానకు. నువ్వు చెప్పి చూడు. ఇది కాదు అమ్మవారి మొట్టమొదటి నామంలోనే చెప్పేది ఇది కాదు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వలాయ నమో నమః. ఎవరి మీదైతే నువ్వు ప్రేమ పెంచుకుంటావో వాడే నీకు పాశమైపోయి తీరతాడు. ఇప్పుడు ఆ తండ్రికి పాశం ఎవరండి? బ్రతికున్నంతకాలం వాడు చూస్తూ ఏడవలసిందేనా? పాశం అంటే ఇది కాదు. ప్రేమ పెంచుకొని ఇప్పుడు వాడికి మెడకి ఉరితాడైపోయి కూర్చున్నాడు. చేతులారా వాడు చూస్తూ ఊరుకోలేడు, అలాగని వదిలేయలేడు ఆ తండ్రి. అలాగే పరమేశ్వరుడు కూడా చెప్పాడు. కాబట్టి ఈవిడికి స్త్రీకి సహజంగానే ప్రేమ ఎక్కువ. నేను చెప్పినా సరే వినకుండా ఇతను తయారు చేసిన గణపతిని. కాబట్టి అనురాగం ఉండకూడదని చెప్పి పరమేశ్వరుడు దేహంలో ఏ ఒక్క అవయవం పోయినా సరే నా బిడ్డే అనేటటువంటి భావన ఉంటుందన్నమాట. కానీ తలయి తీసేస్తే, తలయి మారిస్తే ఆ భావన ఉండదు కదండి. ఆ భావన ఉండకుండా ఉండడం కోసం పరమేశ్వరుడు ఏనుగు తలని పెట్టాడనమాట. ఏనుగు మమకారానికి విపరీతమైనటువంటి ఉదాహరణ అనమాట. అరణ్యంలో ఏదైనా ఒక జంతువు చనిపోతే సమస్త రకాలైనటువంటి జంతువులను చూస్తే వెళ్ళిపోతాయి. కానీ ఒక ఏనుగు మాత్రం తన తోటి ఏనుగులతో ఆ కళేబరాన్ని తీసేంత వరకు చుట్టూ తిరుగుతూనే ఉంటుందన్నమాట. కళేబరాన్ని తీసేంత పర్యంతం అది ఎండిపోయినా వాసన అక్కడే తిరుగుతూ ఉంటుంది. అది మమకారానికి ప్రత్యేకం. అందుకే ఏనుగు మమకారం అమ్మ అంటారు చూసారా ఆ తల్లికి. ఆ తల్లికి ఏనుగు మమకారం అమ్మ అనేటువంటి సామెత గతంలో ఉండేదన్నమాట. ఏనుగు మమకారం అంటే అంతటి మమకారం అన్నమాట. ఆ ప్రేమకు ప్రతిరూపంగా గణపతికి ఈ శిరస్సును అందించాడనమాట పరమేశ్వరుడు. సామాన్యుడు కాదు ఆయన. ఎందుకయ్యా అంటే ఇందుకే కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమో నమః అయ్యవారు చెప్పారు వద్దని. పైగా రేపటి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కదండి, ఆయన గురించి కూడా చెప్తే అమ్మవారి ప్రేమకి ఎంతటి విశేషమైన శక్తి ఉందో ఆ చేతులకు ఉండే శక్తి కూడా మనకు తెలుస్తుందన్నమాట.